మీద ఉట్టి అనే ఫైట్ ఏం చేస్తలేము. కొంతమంది స్టూడెంట్ మాకు మెసేజ్‌లు చేసి ఇక్కడ దాకా వచ్చి దీని గురించి మాట్లాడండి అని చెప్పిన తర్వాతనే దీని మీద ఒక స్టాండ్ తీసుకొని వేదాంత్ గారు అక్కడికెళ్ళడం జరిగింది ఆ రోజు. ప్రపంచంలో ఉన్నవి ఇట్లా తప్పులు జరుగుతున్నాయి అని జెప్పేసి మీకు ఏమంటారు ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ఇస్తేనే చూస్తారా మరి? వాటికి మాత్రమే సపోర్ట్‌లు చేస్తారా? ఈమె కావాలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని ఫార్మ్ చేసుకుంటుంది. ఈమె నోటితోని ఈమెనే అన్నది సుష్మా. నేను ఇంట్లో కూర్చొని 2, 3 ప్రమోషన్‌లు చేసుకుంటే ఈజీగా 2-4 లక్షలు నేను సంపాదిస్తా అన్నది. అంత ధీమా వచ్చింది. ఆ ధీమా ఎవరితోనొచ్చింది? ఫాలోవర్స్ వల్లనే గదా! అసలు ఫస్టు అలేఖ్య పికిల్స్‌ని ఎట్లయితే దింపిరో, ఒక్కసారి ఈ సుష్మా భూపతి మీద ఒక కన్నేసి ఫస్ట్ ఈమెను దింపురబ్బా! నాకైతే ఈమె మీద ఎక్కడలేని కోపమొస్తుంది. ఎందుకు అంటే ఆమె చేసింది తప్పని చెప్పి ఒప్పుకోట్లేదు. తెలవక చేసినా అని తెలివిగా తప్పించుకుంటుంది. ఇక మీ ఇష్టం. ఆమెని ఏం చేస్తారు? ఆమెను అన్‌ఫాలో కొడతారా? ఆమెకున్న ఫేమ్‌ని డీఫేమ్ చేస్తారా? ఇంకా మీ ఇష్టం. మీకే వదిలేస్తున్నా స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరూ దీనికి రియాక్ట్ కాండి. ఈ వీడియోని షేర్ చేయండి. డెఫినిట్‌గా హెచ్‌సీయూ మీద ఎవరైతే తప్పుడు ప్రచారాన్ని ప్రమోట్ చేస్తున్నారో, స్టూడెంట్స్ అందరూ ఫేక్ న్యూస్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఇదంతా రాజకీయ కుట్ర అని కొంతమంది డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మీరు ఈ వీడియో షేర్ చేస్తే ఒక్కొక్కరి లోపల భయం పుట్టి నెక్స్ట్ డేకి ఆ రీల్స్ అన్నీ కూడా డిలీట్ కావాలి. అట్లా చేయండి. చాయిస్ ఈస్ యువర్స్. కనీసం ఇప్పుడైనా రియాక్ట్ అయ్యి ఇట్లా చేసేటోళ్ళు మానుకోండి. లేదంటే మాత్రం మీకు నెక్స్ట్ టార్గెట్ మీరే అయితారు. అలేఖ్య చిట్టి పికిల్స్ పోయింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్‌లోకి మీరే వస్తారు. అది ఎవరు మాట్లాడినా సరే, ఎంత తోపులైనా సరే.